గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండమ్మా. మీకు ఈనాడు అండ్ సాక్షి ఏవైతే ఉంటాయి ఈ రెండింటిని డీటెయిల్గా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతిదీ నేర్చుకుందాం. సో ఏపీపీఎస్సీ కోర్సెస్లో ఓన్లీ రికార్డెడ్ కోర్సెస్, ఒకసారి ఈ కోర్సెస్ గురించి తెలుసుకుందాం. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అంటే మీకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, ఇబ్బంది పడతారు కదా. సో అయినప్పటికీ మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తే అన్నిసార్లు మేము దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ మీకు పక్కనే చక్కగా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు. సో ఆల్ ఓవర్ ఏపీపీఎస్సీ కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫ్రమ్ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏమీ రాదు అనుకునే ఫ్యాకల్టీ మిమ్మల్ని భావించడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ స్క్రాచ్, లోతుల నుంచి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉండడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్సే రియల్ బాస్ అన్నట్టు. స్టూడెంట్స్ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తారు, విసుక్కోకుండా అసలు చక్కగా ఓపిక్గా ప్రతి ఫ్యాకల్టీ చెప్పడం అనేది జరుగుతుంది. మీరు హ్యాపీగా ఏపీపీఎస్సీ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ యూపీఎస్సీ లెవెల్లో మీకు ప్రతిదీ ఒక మిట్టు అడ్వాన్స్డ్ లెవెల్లోనే తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో దట్ మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి వీలుగా. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం, ఆలోచించండి. గ్రూప్ 1 ఇన్ఫినిటీ చూడండి, అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేస్తే మీకు 30,000 రూపాయలకి గ్రూప్ 1 ఇన్ఫినిటీ రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ రికార్డెడ్ వెర్షన్స్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను సార్, నాకు లైవ్ క్లాసులు అటెండ్ అవ్వడం అవ్వదు అనుకుంటే మీరు చక్కగా ఇది తీసుకోవచ్చు. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 10,000 రూపీస్కి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. ఎస్ఐ ఇన్ఫినిటీ 10,000, ఏపీ హిస్టరీ 3,000 రూపీస్. నేనే చెప్తాను, ఏపీ హిస్టరీ చక్కగా కథల రూపంలో చెప్పుకుంటాం. ఏపీ ఎకానమీ కూడా 3,000 రూపీస్ మాత్రమే. అర్థమైందా? చాలా తక్కువ దీనికి మీకు ఇవన్నీ రావడం అనేది అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే చక్కగా ఈజీగా. అర్థమైందా? గ్రూప్ 2 ఇన్ఫినిటీ 10,000 మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ. గ్రూప్ 1 ఇన్ఫినిటీ 30,000 లైఫ్ టైం వ్యాలిడిటీ. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే చూడండి, గ్రూప్ 1 ఇన్ఫినిటీ అనేది 35,000, గ్రూప్ 2 ఇన్ఫినిటీ అనేది 13,000, ఎస్ఐ ఇన్ఫినిటీ అనేది 13,000కి రావడం అనేది జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. అప్ ఫ్రంట్ లైవ్ క్లాసులు కూడా నాకు కావాలి సార్, ఇంటరాక్షన్ కూడా కావాలి, దాంతోపాటు అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలను అనుకుంటే, లేదు ఇన్స్టాల్మెంట్స్లో కడతాను సార్, నేను సింగిల్ పేమెంట్ చేయలేను అనుకుంటే గ్రూప్ 1 ఇన్ఫినిటీ 40,000 అవుతుంది. 8 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. గ్రూప్ 2 ఏమో 15,000 రూపాయలు అవుతుంది. ఎస్ఐ ఇన్ఫినిటీ ఏమో 15,000 రూపాయలు మీకు అవ్వడం అనేది జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. మీరు 5,000 చొప్పున మూడు ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? సో గ్రూప్ 1 ఇన్ఫినిటీ తీసుకుంటే కాంప్లిమెంటరీగా గ్రూప్ 2, ఎస్ఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సీజీఎల్ ఇవన్నీ మీకు కాంప్లిమెంటరీ వస్తాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. రూపాయి కూడా ఎక్స్ట్రా వీటికి పే చేయక్కర్లేదు. ఒకవేళ ఆ ఎగ్జామ్స్ కూడా రాయాలంటే ఆ కోచింగ్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ఐ ఇన్ఫినిటీ కానీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ కానీ మీరు తీసుకుంటే ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సీజీఎల్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో బేసిక్స్ నుంచి ఓపికగా ఒద్దికగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అస్సలు ఒమ్ము కాదు. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సెస్. జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు వీలైనంత త్వరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? సో కోచింగ్ తీసుకోవాలా వద్దా, లేకపోతే ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఇలా ఆలోచిస్తూ టైం వేస్ట్ అనేది చేసుకోవద్దు. సో ముందు దూకేయడానికి ప్రయత్నించండి. అర్థమైందా? మీకు కన్ఫామ్గా మీకు వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది, మాది హామీ. ఓకేనా? ఇప్పుడు కరెంట్ అఫైర్స్, ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మనం మాట్లాడే మొదటి ఆర్టికల్ చూడండి, కలంకారీకి నీటి కష్టాలు. ఆర్ట్ అండ్ కల్చర్లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. డీటెయిల్డ్గా మాట్లాడదాం చూడండి. సో మన ఆంధ్రప్రదేశ్కి పరిమితమైనటువంటి, ఆంధ్రప్రదేశ్కి ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి కలంకారీ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. మొదట కలంకారీ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఈ ఆర్టికల్ అనేది చెప్తాను, బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఆర్ట్ అనేది నేను పెట్టడం అనేది జరిగింది. ఇంత అంతంగా కలంకారీ ఆర్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కలంకారీ ఈజ్ ఏ పాపులర్ హ్యాండ్ ప్రింటెడ్ ఆర్ట్ అండి. హ్యాండ్తో ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు బ్లాక్ ప్రింటెడ్ ఆర్ట్. బ్లాక్ ప్రింటెడ్ అంటే అచ్చులు ఏవైతే ఉన్నాయో అచ్చులు పెట్టి దీన్ని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. దేని మీద ప్రింట్ చేస్తారు అంటే కాటన్ టెక్స్టైల్ ఏదైతే ఉంటుందో, కాటన్ టెక్స్టైల్ మీద, కాటన్ వస్త్రం ఏదైతే ఉంటుందో దాని మీద ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ రిప్రజెంట్స్ ఏ యూనిక్ ఆర్ట్ పెయింటింగ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ విత్ ఏ కలం. దీనికి పెయింట్ వేయడానికి ఏం వాడతారు? కలం. కలం అంటే అర్థం ఏంటి? పెన్ అనే అర్థం. అర్థమైందా? సో
ఈ పెన్ వాడడం అనేది జరుగుతుంది. దిస్ పెన్ విల్ బి వెరీ షార్ప్ పాయింటెడ్ పియర్స్డ్ బ్యాంబూ స్టిక్ అండి. దాన్ని ఒక ఫ్లో ఆఫ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాబ్రిక్ మీద కలర్స్ వేస్తూ అద్భుతంగా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ద నేమ్ కలంకారీ ఆరిజినేట్స్ ఫ్రమ్ 2 పర్షియన్ వర్డ్స్. 2 పర్షియన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో పర్షియన్ వర్డ్స్ నుంచి పుట్టుకురావడం అనేది జరిగింది. ఒకటి ఏంటి, కలం, QALAM. కలం అంటే ఏంటి అంటే పెన్. కారీ అంటే ఏంటి అంటే క్రాఫ్ట్స్మెన్షిప్ అమ్మ, అర్థమైందా? కారీ అంటే ఏంటి, క్రాఫ్ట్స్మెన్షిప్. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యూనిక్ యాజ్ యూజెస్ న్యాచురల్ కలర్స్. న్యాచురల్ అండ్ వైబ్రెంట్ కలర్స్ ఏవైతే ఉంటాయో చూడండి, జిగేల్ అనేటటువంటి హార్డ్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాడడం అనేది జరుగుతుంది. మైథలాజికల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అంటే మన తాలూకా పురాణాల్లో ఉండేటటువంటి రామాయణ ఏదైతే ఉంటుందో రామాయణ అండ్ మహాభారత ఏవైతే ఉంటాయో మహాభారత లాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటటువంటి క్యారెక్టర్ రాముడు, కృష్ణుడు వీళ్ళ తాలూకా బొమ్మలు ఏవైతే ఉంటాయో వేయడానికి ఇది చేయడం అనేది జరుగుతుందమ్మ, అర్థమైందా? సో దేర్ ఆర్ 2 ఐడెంటిఫైబుల్ స్టైల్స్ ఆఫ్ కలంకారీ. కలంకారీ ఆర్ట్లో మనకి 2 స్టైల్స్ అనేవి కనిపిస్తాయి ఎక్కువగా. మొదటి స్టైల్ ఏంటి అంటే శ్రీకాళహస్తి స్టైల్. శ్రీకాళహస్తి ఎక్కడ ఉంటుంది, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది కదా. శ్రీకాళహస్తి స్టైల్ ఒకటి. రెండవది ఏంటి, మచిలీపట్నం స్టైల్. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి మచిలీపట్నం ఏదైతే ఉంటుందో మచిలీపట్నం స్టైల్ ఒకటి ఎక్కువగా కలంకారీ స్టైల్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇన్ ద మచిలీపట్నం స్టైల్ ఆఫ్ కలంకారీ మోటివ్స్ ఆర్ ఎసెన్షియల్లీ ప్రింటెడ్ విత్ హ్యాండ్ కార్వ్డ్ ట్రెడిషనల్ బ్లాక్స్. సో మన తాలూకా ఇవేవైతే ఉంటాయి ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ కార్వ్డ్ అంటే చేత్తో నీట్గా వేయడం అనేది జరుగుతుంది. అండ్ డీటెయిలింగ్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో పెయింటింగ్ అనేది డీటెయిలింగ్గా చేత్తోనే వేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా? అండ్ శ్రీకాళహస్తి స్టైల్ చూసుకుంటే శ్రీకాళహస్తి పెయింటింగ్స్ అనేవి హిందూ మైథాలజీ నుంచి ఇన్స్పైర్ చేసినవండి. అంటే మన ఎపిక్స్ రామాయణ మహాభారత పురాణాలు ఏవైతే ఉంటాయో పురాణాలు అండ్ ఫోక్లోర్స్ మన తాలూకా కథలు ఏవైతే ఉంటాయో కథలు వీటి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటారు. సింపుల్గా కృష్ణుడు చిటికల వేణి మీద కొండనెత్తడం కానీ, లేకపోతే కృష్ణుడు గోపికలను ఆట పట్టించడం కానీ, లేకపోతే రాముడు సీతాదేవితో వనవాసానికి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ని పెయింటింగ్స్గా వీళ్ళు మలచడం అనేది జరుగుతుందమ్మా, అర్థమైందా? అది మనకి ఎక్కువగా మన తాలూకా శ్రీకాళహస్తి స్టైల్లో కనిపిస్తుంది. మచిలీపట్నం స్టైల్లో మామూలు డిజైన్స్ ఏవైతే ఉంటాయి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది మచిలీపట్నం స్టైల్ అన్నట్టు, అర్థమైందా? నెమలులు ఇలాంటి పువ్వులు ఆకులు ఇలాంటివి పెట్టడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో కలంకారీ స్టైల్ గురించి మీరు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, కలంకారీ స్టైల్, కలంకారీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీళ్ళ కష్టాలని ఎదురైనాయి అంట. సో కలంకారీ పరిశ్రమలో నీళ్ళ కష్టాలు మొదలయ్యాయి. దీనికి అవసరమైనటువంటి ప్రవాహపు నీటి లభ్యత లేకపోవడంతో పరిశ్రమ వర్గాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సో ఫ్లోయింగ్ వాటర్ అనేది కలంకారీ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో పెయింటింగ్కి చాలా అవసరం. బట్ అవి లేకపోవడం వల్ల, ఎందుకు లేకపోవడం వల్ల, సో మన తాలూకా వేసవి కాలం అవ్వడం వల్ల ఏం చేశారు, కాలువలు ఏవైతే ఉంటాయి కెనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయడం అనేది జరిగింది. సో దెర్ ఈజ్ నో వాటర్ దట్ ఈస్ ఫ్లోయింగ్. వాటర్ ఫ్లోయింగ్ అనేది లేకపోవడం వల్ల వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వాటర్ ప్రాబ్లం అనేది తలెత్తడం అనేది జరిగిందమ్మ. సో ఏం చేస్తారు, కలంకారీ ఏదైతే ఉంటుందో కలంకారీ ద్వారా తయారు చేసినటువంటి ఆ తాలూకా ఇవేవైతే ఉంటాయో క్లాతింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నది లేక కాలువ రివర్లో కానీ కెనల్స్లో కానీ ఫ్లోయింగ్ వాటర్లో కాసేపు ఉంచుతారు. దానివల్ల అవసరం లేని కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్రెడీ వీడిపోయి ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో ఈ వాటర్ ప్రాబ్లం అనేది వాళ్ళకి తలెత్తుందంట. ఒకవైపు కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 వల్ల మార్కెట్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోతే, ఒకవైపు నీటి సమస్య ఏదైతే ఉంటుందో వాటర్ ప్రాబ్లం వల్ల కలంకారీ ఇదేదైతే ఉంటుంది ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ, అర్థమైందా? సో ఇక్కడ 50 కిలోమీటర్స్ మనకి ఇదేదైతే ఉందో మనకి విజయవాడ ఏదైతే ఉంటుందో 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళంలోని కృష్ణానదీ తీరం లేదా పెనమనూలు మండలంలోని పెదపులిపాకకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో కృష్ణానది ఏదైతే ఉంటుందో కృష్ణానది వాటర్ ఫ్లో లేక ఏం చేస్తున్నారు, ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఈ తాలూకా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ పాపం ఎకనామికల్ స్ట్రగుల్స్ అనేవి చూస్తున్నారు. దాంతోపాటు అంత దూరం ట్రావెల్ చేసి చాలా ఇబ్బందులకు ఇదవ్వడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో జూన్లో మళ్ళీ కాలువలు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ కాలువ ఇదేదైతే ఉంటుందో మళ్ళీ రిలీజ్ చేస్తారు. కాకపోతే అప్పటికే 50% ప్రొడక్షన్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది అని మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా, అర్థమైందా? సో ఇండస్ట్రీ వాళ్ళు సప్లై అనేది కొద్దిగా కట్ చేయాలని అనుకుంటున్నారు. అప్పుడే మనకి తక్కువ ప్రొడక్షన్ అయినా ఏం జరుగుతుంది, మనకి డిమాండ్ అనేది ఉంటుంది. ప్రొడక్ట్ సప్లై తక్కువైంది అనుకోండి డిమాండ్ ఉంటుంది. సో మంచి ధర అనేది ఏర్పడుతుంది. సో ఒక పూట మాత్రమే సప్లై అనేది చేద్దాము, సో దీన్ని ఈ కలంకారీ ఇవేవైతే ఉంటాయో వీటిని తయారు చేద్దామని వీళ్ళు అనుకోవడం అనేది జరిగిందమ్మా.
అర్థమైందా? అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పాను. మీ అందరికీ ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. కలంకారీ అంటే ఏంటి? 2 పర్షియన్ వర్డ్స్ నుంచి రావడం అనేది జరిగింది. ఒకటి కలం, 2 కారీ. కలం అంటే పెన్, కారీ అంటే క్రాఫ్ట్స్మెన్షిప్. కాటన్ టెక్స్టైల్ మీద వేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ హ్యాండ్ ప్రింటెడ్ అండ్ బ్లాక్ ప్రింటెడ్ పెయింటింగ్ ఆన్ కాటన్ టెక్స్టైల్. అండ్ 2 సబ్ స్టైల్స్ ఏంటి? శ్రీకాళహస్తి స్టైల్ ఒకటి, దాంతోపాటు మచిలీపట్నం స్టైల్ ఏదైతే ఉంటుందో మచిలీపట్నం. శ్రీకాళహస్తి స్టైల్లో ఏముంటుంది? ఎపిక్స్ అండ్ ఫోక్లోర్స్లో ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఇది చేస్తారు. మచిలీపట్నం స్టైల్లో మంచి మంచి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం అనేది జరుగుతుంది. కలర్ ప్యాటర్న్స్ గట్రా వాడడం అనేది జరుగుతుంది. అదే వైబ్రెంట్ కలర్స్ ఎక్కువగా దీనిలో వాడడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అతివలకు ఆర్థిక భరోసా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ఈనాడు నుంచి పిక్ చేసుకోవడం అనేది జరిగింది. గవర్నెన్స్లో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ అనేది ఏ స్కీమ్ గురించి మాట్లాడుతుందంటే శ్రీనిధి అనేటటువంటి ఒక స్కీమ్ ఏదైతే ఉంటుందో, స్త్రీనిధి, అర్థమైందా? స్త్రీనిధి అనేటటువంటి ఒక స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుతుంది. మొదట స్త్రీనిధి అనేటటువంటి స్కీమ్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఈరోజు ఉన్నటువంటి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడదాం. జాగ్రత్తగా ఉండండి. స్త్రీనిధి ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక ఫ్లాగ్షిప్ అండ్ ఇంపార్టెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారు? శ్రీనిధి ప్రొవైడ్స్ టైమ్లీ అండ్ అఫోర్డబుల్ క్రెడిట్ టు ద పూర్ ఎస్హెచ్జి ఉమెన్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, సహకార సంఘాల్లో ఉన్నటువంటి ఉమెన్, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారు? ఎఫోర్డబుల్, దీనిలో క్రెడిట్ ఏదైతే ఉంటుందో, క్రెడిట్ అప్పు ఏదైతే ఉంటుందో అప్పును ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ అనేవి మారాలి. దాంతోపాటు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? ఎకనామికల్ ఇండిపెండెన్స్ వస్తే ఫెమినిజం ఏదైతే ఉంటుందో ఫెమినిజం పుట్టుకొస్తుంది. ఫెమినిజం అంటే ఏంటి? మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఈక్వల్ రైట్స్ అనేవి ఆడవాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్టే ఫెమినిజం అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో పేట్రియార్కీ ఏదైతే ఉంటుందో, పితృస్వామిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది పోవడం అనేది జరుగుతుంది. ఆడవాళ్ళ యొక్క వాయిస్ అనేది కుటుంబంలో వినిపించడం అనేది జరుగుతుంది. సో అందుకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి చాలా ఇది చేయడం అనేది జరుగుతుంది. సహకార సంఘాలంటే ఏంటి? సహకార సంఘాలంటే ఏంటి అంటే దీనిలో మినిమమ్ 5 నుంచి 5 నుంచి 15 మంది వరకు ఎవరైతే మెంబర్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్గా ఫామ్ అవుతారు ఆడవాళ్ళు. సో వీళ్ళందరూ వారానికి ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 వేసుకుంటారు. వేసుకుని ఏం చేస్తారు? మామూలుగా చూడండి, ఏదైనా చేయాలి అంటే మనీ అనేది చాలా అవసరం. మనీ అనేది ఎలా వస్తుంది? ఎయిదర్ వీళ్ళకి ఇదేంటి, బ్యాంకుకి వెళ్ళి లోన్ అయినా తీసుకోవాలి, లేకపోతే ఇంకొకటి ఏంటి, వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉంటారో, లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకోవాలి. బట్ లెండర్స్ దగ్గర లోన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మీరు చెప్పండి? సో వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తారు. ఇంట్రెస్ట్లు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్కి అడిగారు అనుకోండి, ఫ్రెండ్స్ ఇస్తారా? సో ఫ్రెండ్స్ వీళ్ళకి ఒక ఇన్కమ్ అనేది లేదు, ఫ్రెండ్ ఎవరు నమ్మి ఇవ్వరు. సో బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు అనేవి తెరిచిపెట్టుకుని కూర్చుంటాయి, ఇస్తాం రండి అని. బ్యాంకులు ఏం చేస్తాయి? కొలాటరల్ అడుగుతాయి, ఆస్తులు ఏవైనా అడుగుతాయి. సో ప్రూఫ్ చూపించండి అంటాయి కదా. కొలాటరల్ మరి అంత ఉంటే వీళ్ళు ఎందుకు అప్పులు చేస్తారు? చేయరు కదా. సో అందుకు మనీ అనేది వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది కరెక్ట్గా అందించడానికి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే ఉంటుందో ఉమెన్కి కూడా ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఏర్పాటు చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ముందుకు తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఏం చేస్తారు? సో అందరూ కూడబెట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక ఫండ్లా ఏర్పరచుకొని వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఆ తీసుకున్న వ్యక్తి ఎంతో కొంత వడ్డీ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్కి చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వాళ్ళ తాలూకు అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నమాట. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, స్త్రీనిధి గురించి, కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకోవడం అనేది జరిగింది. మరి స్త్రీనిధి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఇది చేస్తారు? స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మండల మహిళా సమాఖ్యాస్ ఏవైతే ఉన్నాయో దే విల్ ప్రొవైడ్ లైవ్లీహుడ్ ఫినాన్స్ టు ఎస్హెచ్జి ఉమెన్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండేటటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటిది ఏంటి? స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిట్ అండి. అర్థమైందా? ఒక కంఫర్టబుల్ అండ్ హ్యాజిల్ ఫ్రీ క్రెడిట్ ఏదైతే ఉంటుందో స్త్రీనిధి నుంచి ఆడవాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇదేంటి అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే స్త్రీనిధి అమ్మ. అర్థమైందా?
రైట్. సో ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ రిమోట్ ఏరియాస్ కూడా తీసుకెళ్ళాలి ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది. ప్రతి ఒక్కరు ఉపాధి అనేది పొందాలి, ప్రతి ఒక్కరికి మినిమం లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్త్రీనిధి ప్రోగ్రామ్ని ఇది చేయడం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో కరోనా కష్టకాలంలో అతివలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్వయం సహకార సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్త్రీనిధి ఏదైతే ఉంటుందో, స్త్రీనిధి నిజంగా ఒక మంచి ప్రోగ్రామ్గా ఉండడం అనేది జరిగింది. దాని ద్వారా ప్రస్తుత ఆర్థిక సమయం ప్రజెంట్ ఫిజికల్ ఇయర్లో 2021-22లో గుంటూరు కృష్ణా జిల్లాలో సుమారు 479 crores ఆఫ్ ఇదేదైతే ఉంటాయి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ అనేవి డెలివరీ చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అనేది ఇది చేయడం అనేది జరిగిందాం. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ ఇదేదైతే క్రెడిట్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ పేరు మీదుగా ఈ తాలూకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క ఉమెన్కు 10,000 చొప్పున అందజేయడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థ ఏదైతే ఉంటుందో ఇది ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, 2021 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో గుంటూరు జిల్లాలో 172 crores ఆఫ్ ఇదేదైతే ఉంటుందో లోన్స్ అనేవి ఇవ్వడం అనేది అంత పెట్టుకుంటే 182 crores ఏకంగా ఇవ్వడం అనేది జరిగిందంట. కృష్ణా జిల్లాలో 147 crores ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు, అంతకంటే ఎక్కువ 152 crores అనేవి పంపిణీ చేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో స్త్రీనిధి ఇదేదైతే ఉంటుందో పీపుల్ ఎవరైతే ఉంటారో, స్త్రీనిధికి అర్హులు ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, సో ఆ పీపుల్కి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ప్లే స్టోర్లో శ్రీనిధి ఆన్లైన్ పేమెంట్ యాప్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫోన్ నెంబర్, దాంతోపాటు ఎస్హెచ్జి నేమ్, దాంతోపాటు అడిగినటువంటి వివిధ రకాలైనటువంటి వివరాలు ఇది చేస్తే వాళ్ళకి 1 time పాస్వర్డ్ ఒకటి రావడం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళకి క్రెడిట్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? సో దాంతోపాటు ప్రతి నెల ఆ రుణం ఏదైతే ఉంటుందో ఆ తాలూకా ఇదేదైతే ఇస్తారో మనకి లోన్ ఏదైతే ఇస్తారో దాని తాలూకా ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ వీళ్ళు చక్కగా కట్టుకోవచ్చు. సో డాక్యుమెంటేషన్ పూర్తి చేసినటువంటి 24 hours సో ఆవిడ తాలూకా పర్సనల్ అకౌంట్కి మొత్తం ఏదైతే లోన్ ఉంటుందో లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ కేవలం 90 పైసా మాత్రమే. అర్థమైందా? ఇది మనకి దీనిలోకి రావడం అనేది జరిగింది న్యూస్లోకి. శ్రీనిధి స్కీమ్ అంటే అందరికి అర్థమైందని అనుకుంటున్నాను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొబ్బరికి కరోనా దెబ్బ. ఈ ఆర్టికల్ నేను సాక్షి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో ఎవరైతే కోకోనట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద COVID-19 అనేది పాపం చాలా చాలా ఇబ్బంది కలిగించేటటువంటి ఇది చేయడం అనేది జరిగిందంట. చూడండి న్యూస్లోకి ఏం చెప్పారో చూద్దాం. సింపుల్గా వేగ్గా టకటక అయిపోతుంది చూడండి. సో ఎగుమతి దిగుమతులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో చాలా చాలా కాస్ట్లో చాలా చాలా ఇబ్బంది అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నాఫెడ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఈ తాలూకా రైతుల నుంచి కొనుగోలు చేయాలి. నాఫెడ్ ఏదైతే ఉంటుందో, నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండి. సో వాళ్ళు రైతుల దగ్గర నుంచి కోకోనట్స్ ఏవైతే ఉన్నాయో అవి బై చేసి అవి కొని అవి తర్వాత వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏవో చేసుకోవాలని చెప్పి మన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిటిషన్ పెట్టుకోవడం అనేది జరిగిందమ్మా. సో కరోనా యొక్క ఇదేదైతే ఉంటుందో పాండమిక్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఎఫెక్ట్ అనేది కొబ్బరి తాలూకా ప్రైసెస్ మీద పడడం అనేది జరిగింది. ప్రైస్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో అది రైతులకి చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో కొబ్బరిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి 15 daysగా ఈ తాలూకా ప్రైస్ వాలటాలిటీకి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సో కోకోనట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి స్టేట్స్ అయినటువంటి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ టైంలో డ్రై కోప్రా ఏదైతే ఉంటుందో మిల్లింగ్ చేసేటటువంటి కోకోనట్ ఏదైతే ఉంటుందో అది ఆ తాలూకా కొనుగోళ్ళు అనేవి ప్రారంభం అవ్వాలండి, ఆ తాలూకా ట్రేడ్ అనేది ప్రారంభం అవ్వాలి ఈ తాలూకా టైంలో. కానీ కొబ్బరి ధర ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ COVID-19 అండ్ లాక్డౌన్స్ ఏవైతే ఉన్నాయో లాక్డౌన్స్. అండ్ కొబ్బరి గుండ్రాల బాల్ కోప్రా యొక్క ధర దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ కోకోనట్ అండి. వీటి తాలూకు ధర మాత్రం స్థిరంగా ఉండడం అనేది జరిగింది, కానీ దాని మీద తక్కువ వస్తుంది రైతులకి. అర్థమైందా? దానివల్ల రీసెంట్గా మనకి
వైట్ మస్కిటో ఇదేదైతే ఉంటుందో డిసీజ్ ఏదైతే ఉంటుందో అది సోకి కోవిడ్ మన తాలూకా కోకోనట్ ఇండస్ట్రీ అనేది బాగా పడిపోయింది. సో అప్పుడే మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో దారుణంగా ఈల్డ్ అనేది తగ్గిపోయి దారుణంగా పాపం చాలా బాధపడడం అనేది జరిగింది. సో దాంతో ఇదే టైంలో మళ్ళీ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి క్వాలిటీ బాగుండాలి లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి తాలూకా ప్రైసెస్ అనేవి ఇంకా తగ్గిస్తున్నారు. ఈ టైంలో కోవిడ్-19 ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది నిజంగా ఫార్మర్స్కి చాలా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? బట్ వర్జిన్ కోకోనట్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా పరిస్థితి ఓకేగా ఉందంట. మరోపక్క స్వచ్ఛమైన కొబ్బరి నూనె వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇది కోవిడ్ చికిత్స ఏదైతే ఉంటుందో కోవిడ్-19 తాలూకా ట్రీట్మెంట్కి పనికి వస్తుందని చెప్పి మనకు రీసెర్చెస్లో తేలడం వల్ల కోకోనట్ ఆయిల్కి ఫిలిప్పీన్స్లో ప్రైసెస్ అనేవి పెరగడం అనేది జరిగింది. సో ఎక్స్పోర్ట్స్ కూడా చాలా వరకు పెరుగుతున్నాయంట. అర్థమైందా? బట్ వర్జిన్ కోకోనట్ అంటే ఆయిల్ తయారు చేసేటువంటి కోకోనట్ ఓకే, కానీ డ్రై కోప్రా అండ్ బాల్ కోప్రా ఏదైతే ఉంటుందో వాటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కోకోనట్ ఎక్కువగా పండేటటువంటి స్టేట్స్ ఎందుకు కోకోనట్ పండుతుందో నాకు ఒకసారి ఆ స్టేట్స్లో ఎందుకు పండుతుందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకునేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గిరిజన చిత్రానికి అమెరికా పురస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇలాంటివి ఎక్కువగా మనకి గ్రూప్ 2లో అడగడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఈజీగా. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ఈనాడు నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా మాట్లాడదాం ఏం జరిగింది ఎవరికి వచ్చిందని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. సో చూడండి, ఇటీవల మనకి ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో కాంపిటీషన్లో మన తాలూకు గుంటూరుకు చెందినటువంటి గుంటూరు నూజెండ్ల మండలం ఏదైతే ఉంటుందో మండలానికి చెందినటువంటి ఐనవోలు విలేజ్కి చెందినటువంటి వంగపల్లి బ్రహ్మం ఎవరైతే ఉంటారో ఈయనకి అమెరికాకు చెందినటువంటి ఐసిఎస్ ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ యొక్క ఇదేదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ అనేది ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో గ్రామీణ గిరిజన జీవనశైలి ఏదైతే ఉంటుందో రూరల్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆదివాసీల యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు ఈయన డాక్యుమెంటరీ తీసినందుకు ఈయనకు పురస్కారం అనేది ఆ తాలూకు ఇది అనేది లభించడం అనేది జరిగిందాం. అర్థమైందా? 2011లో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ నిర్వహించినటువంటి నేషనల్ వర్క్షాప్లో ఈయన బ్రహ్మం ఎవరైతే ఉన్నారో ఈయన పాల్గొని అద్భుతమైనటువంటి పిక్స్ కూడా తీయడం అనేది జరిగింది. యుఎస్ఏకి చెందినటువంటి ఐసిఎస్ ఇమేజ్ కొలీగ్ సొసైటీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క పురస్కారం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఈయనకు వరించడం అనేది జరిగింది. ఎవరు ఆయన పేరు? సో వంగపల్లి బ్రహ్మం ఎవరైతే ఉంటారో ఆయన ఏ జిల్లాకు చెందినటువంటి వారు? గుంటూరు జిల్లా. ఓకేనా? అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ పైన ఉన్నటువంటి పిక్ చూడండి ఎంత బాగుందో. సో ఇంత అద్భుతమైనటువంటి చిత్రాలు ముఖ్యంగా రూరల్ ఉమెన్ హౌస్ లైఫ్ స్టైల్ రూరల్ పీపుల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని పిక్చరైజ్ చేయడం అనేది అద్భుతంగా పిక్చరైజ్ చేయడం అనేది జరిగిందంట మన తాలూకు వంగపల్లి బ్రహ్మం. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ వన్ ఇది ఏపీకి సంబంధించినటువంటిది కాదండి, బట్ ఎక్కడ కవర్ అవ్వలేదు, మనం ఈనాడులో రాయడం అనేది జరిగింది, అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చూడండి, సో ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో స్పేస్ ఎక్స్ క్యాప్స్యూల్ ద్వారా వాళ్ళు భూమి మీదకి రావడం అనేది జరిగింది, ఎత్తుని చేరుకోవడం అనేది జరిగిందంట. సో మిడ్ నైట్ టైంలో ఒక అరుదైనటువంటి ఒక యునీక్ ల్యాండింగ్ అనేది జరగడం అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఏం చెప్పారంటే వారం రోజుల క్రితం 1 వీక్ బ్యాక్ నలుగురు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించినటువంటి స్పేస్ ఎక్స్ అనేటటువంటి మన తాలూకా దీనికి చెందినటువంటి స్పేస్ ఎక్స్ తాలూకా ఇతను ఎవరు హెడ్ ఎవరో మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను, ఎలాన్ మస్క్ కదా. స్పేస్ ఎక్స్ చెందినటువంటి డ్రాగన్ క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో అది తిరిగి ప్రయాణించి 167 రోజులుగా ఐసెస్లో ఉన్నటువంటి మరో నలుగురిని క్షేమంగా భూమి మీదకి తీసుకురావడం అనేది జరిగిందంటే తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. 167 డేస్గా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షితంగా భూమి మీదకి చేర్చడం అనేది జరిగింది. తిరిగి వచ్చిన వారిలో 3 ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాకు చెందినటువంటి వాళ్ళు, ఒకరు జపాన్కి చెందినటువంటి ఆస్ట్రోనాట్ ఉండడం అనేది జరిగింది. ఈ డ్రాగన్ 6.5 గంటలు 6.5 అవర్స్ పాటు ప్రయాణించి జర్నీ చేసి ఆదివారం వేకువజామున సండే ఎర్లీ మార్నింగ్ మెక్సికో గల్ఫ్లో పనామా సిటీ తీరం ఏదైతే ఉంటుందో పనామా సిటీ కోస్టల్ ఏదైతే ఉంటుందో అక్కడికి సమీపంలో సముద్రంలో పడిపోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అదే సమయంలో చక్కగా 4 పారాచూట్లు చక్కగా పనిచేయడం అనేది జరిగిందంట. సో నైట్ టైంలో ఈ క్యాప్సూల్ అనేది క్షేమంగా దిగడం అనేది 1968 తర్వాత ఇదే ప్రథమం అని నాసా చెప్పడం అనేది జరిగింది. 1968 తర్వాత నైట్ టైంలో ఇంత సురక్షితంగా ఒక తాలూకా క్యాప్సూల్ అనేది భూమి మీదకి చేరడం ఇదే అద్భుతమైనటువంటి అరుదైనటువంటి ఘట్టం అంట. ఇదే చెప్పడం అనేది జరిగింది. డ్రాగన్ క్యాప్సూల్ కొన్ని మరమ్మతుల తర్వాత సెప్టెంబర్లో మరోసారి అంతరిక్షం చేయనుంది. సో దీనికి రిపేర్స్ దీనికి ఇవేవైతే ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత మరొకసారి క్యాప్సూల్ని ఎక్కడికి పంపిస్తారు?
మళ్ళీ స్పేస్లోకి మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. వెరీ వెరీ సింపుల్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. సో మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎలక్ట్రానిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ హబ్గా మారడం అనేది జరిగిందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను సాక్షి నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి. సో మన స్టేట్ యొక్క ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది 30,000 crores చేరుకోవడం అనేది జరిగిందంట. 2020-21లో 761 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి ఎక్స్పోర్ట్ అయినాయంట. 761 crores విలువైనటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అవి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం 23,000 మందికి 23,000 పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జరగడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగింది. కొత్త ఈఎంసీలు ఏవైతే ఉన్నాయో ఇవి రావడం వల్ల మరిగ్గా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తులు అనేవి పెరగడం అనేది జరుగుతుందంట. అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొత్తగా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది ర్యాంపప్ అవుతుంది అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగిందమ్మా. చూడండి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో రాష్ట్రం మన తాలూకా స్టేట్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో స్టేట్ యొక్క ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో 30,000 crores చేరుకోవడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో చేరుకున్నట్లు మన తాలూకా స్టేట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగిందమ్మ. వాళ్ళు అంచనా వేయడం అనేది జరిగింది. దాంతోపాటు రాష్ట్రం నుంచి 761.76 crores ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్స్పోర్ట్ అయిందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ ఎగుమతులతో పోలిస్తే 18.37% వృద్ధి అనేది నమోదు అవ్వడం అనేది జరిగిందంట. 2019-21 ఎక్స్పోర్ట్తో పోలిస్తే 19-20 ఎక్స్పోర్ట్తో పోలిస్తే 2020-21లో 18.37 గ్రోత్ రేట్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. దో వీ హ్యావ్ పాండమిక్. అర్థమైందా? సో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి మన తాలూకా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని భారీ ఎత్తున అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఈ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లస్టర్స్ని చాలా ఎక్కువగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క క్లస్టర్లో ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయో ఎకనామిక్ అసిస్టెన్స్ కానీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల డైరెక్ట్గా 23,000 మెంబర్స్ ఎవరైతే మందికి పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇండైరెక్ట్గా ఇంకా చాలా మందికి దొరుకుతుందని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇదే మనకి దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఈఎంసీలు ఏవైతే ఉన్నాయో ఈఎంసీలు అనేవి వస్తే మనకి మొత్తం వితిన్ 1 or 2 yearsలో 50,000 crores మార్క్ అనేది మనం చేరుకుంటాం. ఆల్రెడీ 30,000 ఉంది కదా, 50,000 crore మార్క్ను మనం చేరుకోబోతున్నామని చెప్పి అధికారులు అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంచనా కూడా వేయడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. చక్కగా కరెంట్ అఫైర్స్ చెప్తాం, ఇలాగే డీటెయిల్డ్గా ప్రతిదీ నేర్చుకుంటాం బ్యాక్గ్రౌండ్ నుంచి. చక్కగా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా మన గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మనం చక్కగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఫర్ షూర్. సో ఒక్క గ్రేడ్ ఎక్స్ట్రా లెవెల్లోనే చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ మీరు ఈజీగా కోపప్ చేయగలరు. అర్థమైందా? కరెంట్ అఫైర్స్ని కానీ లేకపోతే దేన్నైనా ఏ సబ్జెక్ట్నైనా. ఓకేనా? సో ట్రై టు జాయిన్. ఓకేనా? రైట్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. బాయ్ అమ్మ.